తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మెయిన్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు చాలా కోట్లలో తీస్తున్నారు, రెమ్యునరేషన్లు వారు నచ్చినట్టుగా ఇచ్చుకుంటున్నారు. సినిమా కొన్ని సక్సెస్ అవుతున్నాయి, సక్సెస్ రేట్ తక్కువగా ఉంది అంటున్నారు. అంటే దానికి కారణం పైరసీ అని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఆ పైరసీ అనేది ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది. టెక్నాలజీ అనేది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా టెక్నాలజీ అనేది మన సినిమా రిలీజ్కి ముందు పనిచేసే ఆ క్యూబులు కానీ వాటి దగ్గరే ఉంటుంది కాబట్టి వాటిని ఇది కట్టడి చేసుకుంటే ఇంత పరిణామం అయ్యేది కాదు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ముందుగా ఒక మాట చెప్పాలి, కొన్ని సంవత్సరాల నుంచి అంత ముందులో సీడీలు అని, తర్వాత ఇంకా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు పెన్ డ్రైవ్ల రూపంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తర్వాత ఇప్పుడు మొత్తం యాప్ల ద్వారా డైరెక్ట్గా సైట్లోనే పెట్టే టెక్నాలజీ వచ్చినప్పుడు చాలామంది చాలా ఛాలెంజ్ చేశారు, చాలా ఇండస్ట్రీ చాలా పోరాడింది. కానీ ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా చేస్తాము, దాని పైరసీ అరికట్టే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసిన తర్వాత మొదటిగా వారికి ఈ విషయం చెప్పడం జరిగింది. సార్, ఇక్కడ పైరసీ రూపంలో నెక్స్ట్ మినిటే సినిమా వస్తుంది, వారేమో ఛాలెంజ్ చేస్తున్నాడు, అసలు పట్టుకోలేరు అని. అప్పుడే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అసలు ఇండస్ట్రీకి ఏమైనా చేయాలంటే ఫస్ట్ పైరసీ అరికట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఉన్న లోపాలు కానీ మనం ఏం మంచి చేయాలి చెడు చేయాలని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆ ఛాలెంజ్గా తీసుకునే అప్పట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్కి కానీ అందరికి కూడా వారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం చాలా తీవ్రంగా. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఒక రోజులో అయ్యే పని కాదు. దానికి ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు కానీ, సివి ఆనంద్ గారు కానీ, సజ్జనార్ గారు కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఎంత పవర్గా ఉంటే అంత పవర్ తీసుకోండి, ప్రభుత్వానికే ఛాలెంజ్ చేసిన ఆ యొక్క యాప్లు ఏమున్నాయో ఆ మెయిన్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళు పట్టుకోండి అని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ని సంవత్సరాలు ఒక 1.5 year తర్వాత వారిని పట్టుకోవడం చాలా ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఒక విజయం అనుకోవాలి. ఎందుకంటే అసలు సినిమా థియేటర్లో ఒక వారం రోజులు ఉంటేనే పెద్ద హిట్గా ఒక 100 రోజుల సినిమా అన్నట్టుగా మనం ఆలోచిస్తున్నామంటే ఇందాక మీరు చెప్పినట్టుగా నిజంగా టికెట్ల రేట్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, అవన్నీ కూడా మేము వర్కర్స్గా మేము మాట్లాడకపోయినా కానీ ఇండస్ట్రీ బాగు కోసం అయితే కంపల్సరీగా ఆ టికెట్ల విషయంలో కూడా సామాన్య వ్యక్తి కూడా చిన్న సినిమా బతకాలన్నా, సామాన్య వ్యక్తి థియేటర్కి ఒక ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడాలన్నా కానీ టికెట్ల రేటు మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఏదేమైనా పైరసీ అరికట్టడం ఒక వ్యక్తితో అయ్యేది కాదు. ఇంకా కూడా ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చింది కాబట్టి అటువంటి చేసే వాళ్ళకి ఇంకా ముందు కూడా ఆ క్యూబ్స్ కానీ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఇంకా దాని మీద ఇంకా చట్టబద్ధంగా దానికి చట్టం చేసి ఎవరైనా సరే ఇంకా ఇది ఇండియా లెవెల్లో చేయాల్సిన విషయం కాబట్టి ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఫస్ట్ విజయం సాధించింది ఈ ఫిల్మ్ చిత్ర పరిశ్రమ మీద. కాబట్టి అలాగే మిగతా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క విధానంలో అనుసరించి ఈ పైరసీ అరికడితే కనుక చిన్న సామాన్య వ్యక్తులు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూసే విధంగా చాలా బాగుంటుంది. కానీ ఏదేమైనా ఇంత సక్సెస్ఫుల్గా ఒక పైరసీని అరికట్టడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వచ్చినందుకు, ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మీరు ఒకటే చూస్తున్నారు, సినిమా పరిశ్రమను చాలా హబ్గా చేయాలనుకుంటున్నారు. హబ్గా చేయాలంటే సినిమాలు ఎక్కువగా రావాలంటే పైరసీ అరికడితేనే చిన్న నిర్మాతలు కూడా సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇది ఒక మంచి విజయంగా భావిస్తూ ఇంకా పైరసీ చేసేవాడికి కూడా రేవంత్ రెడ్డి గారు చేసే ప్రక్రియలకు భయపడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేసినందుకు ఫిల్మ్ ఛాంబర్ వారికి, మన ఫెడరేషన్ తరఫున వారికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు, పోలీసు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తెలుగు